మిస్సమ్మ అసలు నువ్వేనా? ఏ రాథోడ్, బాబా పండగ అంతా నీ దగ్గరే ఉంది మిస్సమ్మ. ఎంత బాగా రెడీ అయ్యావో. పో రాథోడ్, నా నాటు పట్టించుకో. నిజం చెప్తున్నా మిస్సమ్మ, ఈ రోజు నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు. అవునా రాథోడ్? అయితే ఆ స్పెషల్ కి కారణం ఈ శారీనే. అవును మిస్సమ్మ, శారీ వల్ల నీకు అందం వచ్చిందో నీ వల్ల శారీకి అందం వచ్చిందో తెలియదు కానీ భలే ఉన్నావు, ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా. రాథోడ్, ఈ సారీ ఆయన సెలక్షనే. నేను ముందే అనుకున్నా ఈ కలరు మా సారు ఫేవరెట్ కలరు. అయితే ఈ రోజు నుంచి నా ఫేవరెట్ కలర్ కూడా. అంటే ఏంటి మిస్సమ్మా, సార్ను నీలో లాగేసుకుంటున్నావా లేదా సారే నీలో కలిసిపోతున్నారా? అర్థమైపోయిందిలే, సారు నువ్వు సగం సగం కాబోతున్నారన్నమాట, అర్ధనారీశ్వరులు అన్నమాట. ఓ రాథోడ్, నాకు దిష్టి పెట్టకు. నువ్వు దిష్టి పెట్టిన ప్రతిసారి ఆయన్ని నాకు దిష్టి తీయమని అడగలేను. ఊరుకో మిస్సమ్మా, నువ్వెన్నిసార్లు దిష్టి తీయమన్నా మా సార్ తీసేస్తారు అంతే. అయ్యో, నిన్ను పొగడటంలో ఏమి సామాన్ తెచ్చానో చెప్పడమే మర్చిపోయా. పాదా అయిపోయింది మనం. నువ్వు బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంకెక్కడికి? కోల్కతాకి. మను, ఇక్కడుండి నువ్వు చేయగలిగిందేం లేదు. బావగారు నీకు ఎప్పటికీ దక్కరని, పూర్తిగా బాగి సొంతం కాబోతున్నారని అర్థమైపోతుంది కదా. ఏంటి మను, నీకింకా అర్థం కాలేదా? ఆ మాట ఇంకొకసారి అన్నావంటే నిన్ను చంపేస్తాను. ఉన్నమాటే కదా మనం అంటున్నాను. నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏంటే నిజం? నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. మను 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 మను, నువ్వింక ఎన్నాళ్ళు వెయిట్ చేసినా నీ వయసు అయిపోతుంది తప్ప ప్రయోజనమేం లేదు. మను, హాయిగా నువ్వు రణవీర్తో కోల్కతా వెళ్ళి నీ కూతురు వెతుక్కో. నీ టైం సేవ్ అయిపోతుంది. నీకోసం నేను ఎంత రిస్క్ చేశానో, చివరికి నాతో నేను ఈ మాట అన్నావా? నేను కూడా నీకు హెల్ప్ చేశాను మను, బట్ నో యూస్ కదా.